తిరుపతికి సంబంధించి ఓజీ మూవీ అప్డేట్ వచ్చింది. అప్డేట్ చూద్దాం. తిరుపతిలో సినిమా థియేటర్స్ వద్ద పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి నెలకొంది. సినిమా సూపర్ హిట్ అంటూ కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి. కత్తి పట్టిన సీన్స్ తమను చాలా ఆకట్టుకున్నాయని కూడా చెప్తున్నారు. పవర్ స్టార్ స్టైల్ కావచ్చు, సీన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు అదిరిపోయాయని, ఓజీ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ హైప్ పెంచాయని చెప్తున్నారు. ఇక థియేటర్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో మరి డీటెయిల్స్ లైవ్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఏంటి తిరుపతిలో సిచ్యువేషన్? పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయింది. అఖండ విజయాన్ని చేకూర్చినట్టు కూడా అభిమానులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే సినిమా రిలీజ్ అయింది, వాళ్ళ అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. సార్, ఇవాళ మూవీ ఎట్లుంది, ఏంటి, మీరు ఎలా భావిస్తున్నారు? సినిమా చాలా బాగుందండి. ముందున్న రికార్డులన్నీ ఈ సినిమా తిరగరాస్తుంది. మైండ్ పోతుందండి లోపల. సుజిత్ కొట్టాడండి ఈరోజు. సినిమా చాలా చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ సినిమా. ఒక ఫ్యాన్ బాయ్ ఎలా తీస్తాడో, మేము మా పవన్ ఎలా చూడాలనుకుంటున్నామో, మేము మా పవన్ ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించాడు సుజిత్ అన్న. చాలా చాలా సూపర్. సార్, ఇది వింటేజ్ స్టార్ మళ్ళీ చూసాం. అంటే పాతకాలంలో ఎప్పుడైతే ఒక గ్యాంగ్స్టర్ మూవీలో పాతకాలమే తీసుకురాల్సిన సినిమా, బట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ అంటే పాత లుక్ లో ఎక్సలెంట్ గా చూపించారండి. ఆ గ్లామర్ గానీ, ఆ యాక్టింగ్ గానీ మళ్ళీ తీసుకొచ్చారు. తొలి ప్రేమ, తమ్ముడులు ఎలా ఉన్నారో అప్పట్లో ఎంత యంగ్ గా ఉన్నారో అంత యంగ్ గా హ్యాపీగా ఎంత బాగా యాక్ట్ చేశారంటే అస్సలు మర్చిపోలేరు. అసలు ఒక మీరు ఏ సినిమా, ఈ సినిమాలో ఏం నచ్చిందండి, ఎలా ఉందండి? మా దేవుడు పవన్ కళ్యాణ్ సూపర్. 4G ఉండదు, 5G ఉండదు, ఓన్లీ ఓసి. ఇవాళ అభిమానుల సందడి అంతా నెలకొంది. మీరు ఎలా భావిస్తున్నారు? ఎట్లుందండి? సూపర్ హిట్. 2000 కోట్లు మించిపోతుంది. బ్లాక్ బస్టర్. మీరు ఎట్లుందమ్మా మూవీ? ఎట్లుందమ్మా? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చిందమ్మా మూవీలో? సినిమా మొత్తం బాగుంది నా. ఇది ప్రధానంగా అలాగే మరింత అభిమానులందరూ కూడా వస్తున్నారు, వారిని అడిగి కూడా ఎట్లుంది మూవీ? ఎట్లుంది? సినిమా అనేది చాలా సూపర్గా ఉంది. చూసేదానికి చాలా అందంగా ఉంది. చెప్పలేని మాటలు, ఎలా చెప్పాలో కూడా తెలియని ఆవేదన అన్నమాట. ఓజీ అనేది పవన్ కళ్యాణ్ చరిత్రలో ది బెస్ట్ మూవీ. ఇన్ని సంవత్సరాలుగా ఈ జానీ తర్వాత మళ్ళీ కత్తి పట్టిన సినిమా అనేది పవన్ కళ్యాణ్ దాంట్లో ది బెస్ట్గా ఉంది. మాకైతే చాలా బాగుంది. ఇప్పుడు అభిమానులందరూ ఉన్నారు, మీరు ఎలా భావిస్తున్నారు? ఎట్లుందండి? ఎట్లుంది అంటున్నారు. సార్, ఎట్లుంది సార్ మూవీ? ఎట్లుంది? సూపర్. ఏం నచ్చిందండి మూవీలో? ఇంకా సెకండ్ పార్ట్ వేరే ఉంది. ఇదే 5000 కోట్లు తీయొచ్చినాము కలెక్షన్. 5000 కోట్లు. మీరు ఎట్లా భావిస్తున్నారు? చెప్పమ్మా. బాగుంది, బాగుంది, ఎట్లుందండి? బాగుంది. ఏం నచ్చిందండి మూవీలో? స్టోరీ బాగుంది, బీజిఎం బాగుంది. ప్రధానంగా అభిమానులందరూ కూడా ఈ ఓజీ మూవీ హిట్ అయింది, ఇప్పుడు అభిమానులకు పండగ వాతావరణం చోటు చేసుకునేదని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా ఎట్లా మూవీ ఎట్లుంది, ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాము. అలాగే అభిమానులందరూ కూడా వస్తున్నారు. సార్, మూవీ ఎట్లుంది? సూపర్ ఉంది. ఎట్లుందమ్మా మూవీ? ఎట్లుందమ్మా? ఏంటి మూవీ ఎట్లుంది? బ్లాక్ బస్టర్ మూవీ. మీకు ఏం నచ్చిందండి మూవీలో? ఏం నచ్చింది? అన్నీ నచ్చినాయి. పవన్ కళ్యాణ్ స్టైలు, మూవీ టేకింగ్, డైరెక్షను, ఆ స్టైల్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. ఎంటైర్ మూవీ ఇట్ సెల్ఫ్ బ్లాక్ బస్టర్. దెర్ ఈజ్ నో డౌట్. ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇది ముఖ్యంగా అంటే అభిమానులందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు అంటే ఎట్లుందండి మూవీ? సూపర్ బొమ్మ అదర్స్. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాం. రియల్లీ ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్. మూవీలో ఏం నచ్చింది? పవన్ కళ్యాణే మూవీ అంతా, ఆయన చూస్తే చాలు. మూవీ అంతా నచ్చింది, మూవీ అంతా నచ్చింది. నో వర్డ్స్ టు టెల్. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇది ప్రధానంగా ఇవాళ అభిమానుల పండగ వాతావరణం సంతరించుకుంది. ముఖ్యంగా ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన నేపథ్యంలో అందరు అభిమానులందరూ కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. సార్, ఎట్లుంది సార్ మూవీ? ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది. మూవీలో ఏ అంశం? యాక్షన్ మూవీస్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్, పవన్ కళ్యాణ్ స్టైలింగ్, ఎవ్రీథింగ్ బాగుంది. ఇది అలాగే ఓజీ మూవీ యొక్క సందడి నెలకొనడంతో అభిమానులందరూ కూడా పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇదివరలో రిలీజ్ అయిన సినిమాల కన్నా కూడా ఈ సినిమా భిన్నంగా ఉంది. అన్ని అంశాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశం చాలా బాగుందని చెప్పేసి
ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇదివరలో నటించినటువంటి సినిమాలు కన్నిటికన్నా కూడా ఈ సినిమా రికార్డు సృష్టిస్తుందని చెప్పి కూడా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త రికార్డు తిరగరాసే అవకాశం ఉందని చెప్పేసి అభిమానులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ సినిమాను పండుగ వాతావరణం సృష్టించిందని చెప్పేసి అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదల రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.